భార్యాభర్తల బంధం గురించి అద్భుతంగా చెప్పిన చంద్రశేఖర్. అతనికి తోడైన రఘు. వాళ్ళిద్దరి మాటలు అమూల్య మనసులో అలజడి సృష్టించాయి. మరి ఇప్పటికైనా ఆమెలో మార్పు వస్తుందో? మన్నించి ప్రియ పార్ట్ 125. మళ్ళీ ఏం చిలిపి పనులు చేసి తనను ఇబ్బంది పెడతాడని గబగబా అన్నం తిని లేచి చేయి కడుక్కుంది అమూల్య. అది చూసి అభి నవ్వుకున్నాడు. అందరి భోజనాలు అయ్యాయి. పని వాళ్ళు అక్కడంతా శుభ్రం చేశారు. వీడినిచ్చి మీరు భోజనం చేయండి అత్త. ఇంకా తల్లి ప్రసన్న పెద్దమ్మ భోజనం చేయకపోవడంతో అంది అమూల్య కొడుకును ఆమె దగ్గర నుంచి తీసుకుంటూ. రాధ అనును అమూల్యకిచ్చి భోజనాన్ని కూర్చుంది. జానకి, ప్రసన్న, సీను భార్య ఇంకా పని వాళ్ళను కూడా కూర్చోమన్నారు. ఇప్పటికే చాలా లేట్ అయిందని. వాళ్ళు కూర్చుంటే అముక్త, దీప, స్రవంతి మేము వడ్డిస్తామంటూ వాళ్ళు వడ్డన చేశారు. పైకి వెళ్దామా అను అడిగింది కొడుకును అమూల్య. ఇక్కడే ఉందాం అన్నాడు వాడు. అందరూ హాల్లోనే ఉండటంతో వాడికి సరదాగా అనిపించింది. సరే అని వాడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. వాళ్ళ భోజనాలు కూడా అయిపోయాయి. అందరూ హాల్లోనే కూర్చున్నారు. కాసేపు పెద్దవాళ్ళందరూ జరిగిన వ్రతాన్ని గురించి, వచ్చిన బంధుమిత్రుల గురించి మాట్లాడుకున్నారు. ఇక మాకు నిద్ర వస్తుంది, మేము పడుకుంటాము అంటూ వయసులో పెద్దవాళ్ళు తమకు ఇచ్చిన గదుల్లోకి వెళ్ళిపోయారు. ఉన్న పిల్లలు కూడా మాకు నిద్ర వస్తుందంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఓన్లీ వీళ్ళు మాత్రమే ఉన్నారు. వెళ్ళి పడుకోండి, చాలా లేట్ అయింది కదా, పనులతో అలసిపోయి ఉంటారు అన్నాడు చంద్రశేఖర్ వీళ్ళ వైపు చూస్తూ. మాకు నిద్ర రావటం లేదు నాన్న, కాసేపు కబుర్లు చెప్పుకుందాం అందే అముక్త. సరే మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను అందే అమూల్య. ఉండక్క, అప్పుడే నీకు నిద్ర వస్తుందా అందే అముక్త. నిద్రకు ఊగుతున్న కొడుకును చూస్తూ అను నిద్రపోతున్నాడు అమ్మో, వాడిని పడుకోబెడతాను వెళ్ళి అందే అమూల్య. నీ ఒడిలో పడుకోబెట్టుకో అక్క, అందరం ఉన్నాం కదా, సరదాగా కాసేపు మాట్లాడుకుందాం, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో ఇలా అందరం అని అముక్త బ్రతిలాడటంతో సరే అంటూ వాడిని ఒడిలో సరిగా పడుకోబెట్టుకొని జో కొట్టసాగింది. ఇంతలో సీను వచ్చాడు. ఏంట్రా, నువ్వు ఇంకా పడుకోలేదా? పొద్దున్నుంచి తిరుగుతూ పనులతో అలసిపోయావు, పోయి పడుకో, ఏమన్నా ఉంటే రేపు మాట్లాడుకుందాం అన్నాడు చంద్రశేఖర్. పడుకుంటాలే అన్నా, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు సీను. దేనికిరా ఆశ్చర్యంగా అడిగాడు చంద్రశేఖర్. అందరూ ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారో తెలుసా అన్నాడు సీను. దేని గురించిరా అన్నాడు చంద్రశేఖర్. ఇంట్లో జరిగిన వ్రతం గురించి అన్నయ్య. ఎంత బ్రహ్మాండంగా చేశారు, ఆ భోజనాలు కానీ ఆ ఏర్పాట్లు కానీ చాలా బాగున్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరికి బట్టలు పెట్టారు, పేద సాధలకి అన్నదానము వస్త్రదానాలు చేశారు, ఏ ఇబ్బంది లేకుండా అన్నీ సక్రమంగా నిర్వర్తించారు అంటూ తెగ మెచ్చుకున్నారు. ముఖ్యంగా వదినమ్మనైతే తెగ మెచ్చుకుంటున్నారు. నీకు బాగాలేకపోయినా ఒక్కతే అన్నీ దగ్గర ఉండి చక్కబెట్టిందని, ఏ ఒక్కరిని మిస్ చేయకుండా అందరినీ పిలిచి దగ్గరుండి అన్నీ చూసుకుంది. అంత బిజీలో ఉండి కూడా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారని ఊర్లో అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు అన్నయ్య. పిల్లలు కూడా చలాకీగా అన్నీ చేస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరించి భోజనాల దగ్గర కూర్చోబెట్టారని మన పిల్లలు కూడా బాగా మెచ్చుకుంటున్నారు అన్నయ్య సంబరంగా చెప్పాడు సీను. వదినలాంటి భార్య దొరకడం నీ అదృష్టం అన్నయ్య అన్నాడు. చంద్రశేఖర్ చిరునవ్వు నవ్వాడు. నాదే ముందు సీను, మీ అందరి సహాయంతో చేశాను, తన గొప్ప ఏమీ లేదన్నట్టుగా అంది జానకి. మాదేమి ఉంది వదిన, అంతా నువ్వే చూసుకున్నావు కదా, మేము ఏమేం చెయ్యాలో మా అందరికీ చెప్పి దగ్గరుండి చేయించావు. నీ అంత ఓపికగా ఎవరుంటారు వదిన మెచ్చుకోలుగా అన్నాడు సీను. జానకి చిన్నగా నవ్వి ఊరుకుంది. మీ వదినను పొగిడే కార్యక్రమం పెట్టుకున్నావేంట్రా? చంద్రశేఖర్ నవ్వాడు. పొగడడం కాదన్నయ్య, ఉన్న మాటే అన్నాను. నిజంగా వదినమ్మ ఎంత బాగా ఈ కార్యక్రమం నిర్వర్తించారు. విసుగన్నదే లేకుండా తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. వచ్చిన బంధువులందరినీ
చక్కగా చూసుకున్నారు. ఏ ఒక్కరికి ఏ లోటు లేకుండా అన్ని దగ్గరుండి చూసుకున్నారు. నీకు ఆరోగ్యం అంతా బాగాలేదు, మీరు ఇవన్నీ చేయలేరు, దగ్గరుండి చేయించలేరు. ఎప్పుడు ఏ పనైనా మీరు దగ్గరుండి చెప్తే చేయడమే అలవాటు కదా అన్నయ్య. ఇదంతా ఎలా చేయాలా అని నేను కంగారు పడిపోయాను. వదినమ్మ దగ్గరుండి అన్నీ చక్కగా చేశారు అన్నాడు సీను. మరి భార్య అంటే అంతే కదరా, భర్తలో సగభాగం. మరి భర్తకి బాగాలేనప్పుడు, చేయలేనప్పుడు భార్యే కదా అన్నీ చేసేది, చక్కబెట్టేది. ఒకరికొకరు సహకరించుకొని ప్రేమగా బాధ్యతలను పంచుకోవడమే కదరా భార్యాభర్తల బంధం అంటే. ఏదో పెళ్లి చేసుకున్నాము అని మన పాటికి మనం, భార్య పాటికి భార్య, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉంటే ఎలారా? ఒకే గూటిలో ఉండి సంపాదించుకుంటున్నాము, ఉన్నాము, తింటున్నాము, ఇంకేంటి అనుకోవడం కాదు. ఓరగా ప్రణయ్ వైపు చూస్తూ అన్నాడు చంద్రశేఖర్. భార్యాభర్తలు అంటే ఒకరి మనసు ఒకరు ఎరిగి ఒకరికొకరు నడుచుకోవడం రా. భర్త చెప్పకుండానే అతను మనసు ఎరిగి నడుచుకోవడం భార్య బాధ్యత. అలాగే భార్యకేం కావాలో తన మనసు ఏమిటో తెలుసుకొని నెరవేర్చడం భర్త విధి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగం, అవగాహన, బాధ్యత ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యపడతాయి. ఏదో పెద్దలు పెళ్లి చేశారు, లేదా ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, కాపురం చేస్తున్నాం కదా, మేము సక్రంగానే ఉన్నాము, సంపాదించి తెచ్చి పడేస్తున్నాం కదా, ఇంకేంటి అనుకోకూడదు. సంసారం అంటే సంపాదించి ఇంట్లో తెచ్చి పడేయడము కాదు, ఆస్తులు కూడబెట్టడము కాదు, లెక్కలు వేసుకోవడము కాదు. భార్య ఏం కోరుకుంటుందో, వారికి ఏం కావాలో భర్త తెలుసుకోవాలి. భార్య మనసు తెలుసుకొని ప్రవర్తించినప్పుడే ఆ మగాడు మొగుడు అవుతాడు. అంతేకాని ప్రతి మగాడు మొగుడు అవ్వలేడురా. ఎందుకో ఈ మాట సూటిగా ప్రణయ్ గుండెల్లో గుచ్చుకుంది. భార్య కూడా భర్త మనసెరిగి నడుచుకోవాలి. భర్త తప్పు చేస్తే మన్నించే మనసు భార్యకు కూడా ఉండాలి. ఈసారి ఆయన చూపు కూతురు మీద పడింది. తండ్రి చూపులకు టక్కున తలదించుకుంది అమూల్య. అమూల్యకి అర్థమైంది ఇదంతా తండ్రి తనకు, ప్రణయ్కు చెప్తున్నాడని. భర్త కూడా భార్య తప్పు చేస్తే మన్నించి తప్పొప్పులు సరిదిద్ది ముందుకు నడిపించాలి. అప్పుడే భార్యాభర్తల బంధం కలకాలం నిలిచి ఉంటుంది. లేదా ఏ చిన్న గొడవ వచ్చినా బీటల వారి ఆ బంధం విడిపోతుంది. పెళ్ళంటే ఈ కాలం పిల్లలకి ఆషామాషిగా ఉందిరా. ఒక్కసారి తాళి మెడలో పడిన తర్వాత చచ్చే వరకు ఆ బంధం అలాగే నిలిచి ఉంటుంది. తెంచుకుంటే తెగిపోయేది కాదు ఆ బంధం. అన్ని బంధాల్లో కంటే గొప్ప బంధం భార్యాభర్తల బంధం రా. కడుపున పుట్టిన పిల్లలు, బంధువులు, మిత్రులు ఎవరు మనతో కడవరకు రారు. కానీ మనతో కడవరకు వచ్చేది ఆ భార్య, ఆ భర్తేరా. అలాంటి భార్యాభర్తల బంధాన్ని ఏదో జరిగింది కదా అని, ఏమో గొడవలు వచ్చాయి కదా అని ఆ బంధం నుంచి దూరంగా వెళ్ళిపోకూడదు. అమూల్య తండ్రి వైపు ఓసారి చూసి తలదించుకుంది. అభి మేనమామ చెప్పేది వింటూనే మధ్య మధ్యలో అమూల్య వైపు చూస్తున్నాడు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక్కసారి ఆ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ బంధాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇదంతా జరగాలంటే ముందు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉండాలిరా. ఆ ప్రేమ ఉంటే ఎటువంటి తప్పులైనా సమసిపోతాయి. నువ్వన్నట్టు నేను చాలా అదృష్టవంతుణ్ణి. జానకి లాంటి భార్య దొరికింది నాకు. నా మనసరిగి తాను ప్రవర్తిస్తుంది. నేను చెప్పకుండానే నన్ను అర్థం చేసుకుంటుంది. నేను బయట పనులతో, పొలం పనులతో బిజీగా ఉన్నా తను ఒక్కతే సంసారాన్ని లాక్కు వచ్చింది. పిల్లల మంచి చెడ్డ అన్నీ తానే చూసుకుంది. వాళ్ళను మంచిగా పెంచింది. మంచి విద్యాబుద్ధులు వచ్చేటట్టు చేసింది. చక్కని సంస్కారం నేర్పించింది. ఏ రోజు తన మొహంలో విసుగు కానీ చిరాకు కానీ చూడలేదు. ఉద్యోగం చేస్తూనే ఇంటిని, అన్ని బాధ్యతలను చక్కగా నిర్వర్తించింది. ఇంటికి వచ్చే బంధుమిత్రులందరినీ ఆదరించింది.
రాధను నాకంటే బాగా చూసుకుంది. వాళ్ళిద్దరిని చూసిన ఎవరైనా వదిన మరదల్లో అనుకుంటారా? అక్క చెల్లెళ్ళు అనుకుంటారు. అంతగా వాళ్ళిద్దరి మధ్య బంధం అల్లుకుంది. దానికి కారణం జానకి మంచితనమే. లేకపోతే రాధతో నా అనుబంధం ఇంతవరకు సాగేది కాదేమో. రాధ జానకి వైపు చూసి నవ్వింది. అన్నయ్య చెప్పింది నిజమే. ఎంతమంది వదినలు ఆడపడుచుని ఇంటికి రాణిస్తున్నారు, ప్రేమగా బాధ్యతగా చూసుకుంటున్నారు. అన్న ఏదో దోచిపెడుతున్నారని ఇద్దరి మధ్య గొడవలు పెట్టి దూరం చేస్తున్నారు. ఈ విషయంలో తాను అదృష్టవంతురాలు. అన్నయ్య వదిన ఇద్దరికీ తానంటే ప్రాణం అనుకుంది రాధ మనసులో. ఇంట బయట తన వల్ల గౌరవం పెరిగిందే కానీ తగ్గలేదు. ఒక్క మాట కూడా ఇప్పటి వరకు ఎవరి చేత అనిపించుకోలేదు. భార్యగా మీ వదిన తన బాధ్యతను ప్రేమగా నిర్వర్తించింది. నేనే ఇంకా తన పట్ల కాస్త నిర్లక్ష్యంగా ఉన్నానేమో. ప్రేమగా భార్య వైపు చూస్తూ అన్నాడు చంద్రశేఖర్. అదేమీ లేదండి, మీరు ఎప్పుడూ నన్ను ప్రేమగానే చూసుకున్నారు. మీరంత ప్రేమగా చూసుకోబట్టే కదా నేను ఇవన్నీ చేయగలిగింది. మీరు నాకు ఇచ్చిన గౌరవం, ప్రేమ, అభిమానం, స్వేచ్ఛను బట్టే నేను ఇవన్నీ చేయగలిగాను. లేకపోతే ఇవన్నీ చేయగలిగేదన్నా ఏంటి? భర్తను ప్రేమగా చూస్తూ అంది జానకి. వాళ్ళిద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలకి, గౌరవానికి అందరూ ముగ్ధులయ్యారు. వీళ్ళలాగే ఉండాలి అనుకున్నారు అందరూ. అమ్మ నాన్న ఇద్దరు భలే పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారు. ఎలాగో మేము పొగడడం లేదనా అముక్త నవ్వుతూ అంది. పొగిడే కార్యక్రమం ఏంటే? మా అన్న వదిన నిజంగానే అందరికీ ఆదర్శమైన జంట. వాళ్ళని చూసి మీరు నేర్చుకొని మీ భర్తలతో ప్రేమగా ఉండండి. చిన్నగా తల మీద మొట్టుతూ అంది రాధ. అత్త నువ్వు అంటూ కొట్టిన చోట రుద్దుకుంటూ, నేను సంజు చాలా ప్రేమగానే ఉంటావు. మా ఇద్దరి మధ్య గొడవలు రావు. నేనేం చేసినా పాపం సంజు పెద్దగా పట్టించుకోడు. నా తప్పులన్నీ క్షమిస్తాడు. నేను అంతే. అమ్మా నాన్నల తర్వాత మాదే ఆదర్శమైన జంట. అదేదో నీ కోడలికి చెప్పుకో. ఈ మాట మాత్రం చిన్నగా అంది అముక్త. అక్క వింటే చంపేస్తుందని. అముక్త మాటలకు అందరూ నవ్వారు. నవ్వడం కాదు, చంద్రన్ చెప్పింది అందరూ మనసులో పెట్టుకోండి. మీరు కూడా మీ పార్ట్నర్స్తో అంతే ప్రేమగా ఉండాలి. ఒకరి మనసు ఒకరు ఎరిగి బాధ్యతగా ప్రవర్తించాలి. నలుగురికి ఆదర్శవంతంగా ఉండాలి. అంతేకాని గొడవలు పడుతూ నిత్యం కీచులాడుకుంటూ నలుగురిలో నవ్వులు పాలు కాకండి. ఏదన్నా ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చర్చించుకొని ఒకరి నిర్ణయానికి రండి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకోకుండా ఇద్దరు ఒకటే అని కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోండి. కూతురు వైపు అల్లుడి వైపు చూస్తూ అన్నాడు రఘు. నాన్న ఏంటి మా వైపు చూస్తున్నాడు? కంగారుగా అనుకుంది దీప. ప్రణయ్ కూడా మామయ్య ఏంటి మా వైపు అలా చూస్తున్నారు? మేమిద్దరం గొడవ పడ్డాము అన్న విషయం తెలిసిపోయిందా ఏంటి? అతను కూడా కంగారు పడ్డాడు. బాగా చెప్పారు అంకుల్స్. మీరు చెప్పింది నేను గుర్తుపెట్టుకుంటాను. పెళ్ళైన తర్వాత ఇదే పాటిస్తాను నవ్వుతూ అంది శ్రవంతి. శ్రవంతి మాటలకు అందరూ నవ్వారు. ఇప్పుడు అలాగే అంటారు శ్రవంతి, పెళ్ళైన తర్వాత తెలుస్తుందిలే అంది దీప దీర్ఘం తీస్తూ. ఇంతకు ముందేమో కానీ అంకుల్ వాళ్ళు చెప్పిన తర్వాత అంకుల్ని, ఆంటీని, రాధా ఆంటీని, ఆనంద్ అంకుల్ని, మీ అమ్మా నాన్నల్ని, అలాగే మా సంజు అముక్తను చూసిన తర్వాత భార్యాభర్తలు అంటే ఇలాగే ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా మన్నించుకుంటూ కలిసిమెలిసి ముందుకు సాగాలని అర్థమైంది మనస్ఫూర్తిగా అంది శ్రవంతి. దీప అన్నట్టు చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ మీరు ఎంతవరకు ఇవన్నీ ఆచరణలో పెడతారు అన్న దాని మీద మీ సంసారాలు ఆధారపడి ఉంటాయి. మా ఆయన చెప్పినట్టు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని
ఈగోలకు పోకుండా కలిసిమెలిసి ప్రేమగా ఉండి మీరు చక్కగా కాపురాలు చేసుకుంటే మీరు బాగుంటారు. తల్లిదండ్రులుగా మిమ్మల్ని చూసి మేము సంతోషిస్తాము. కూతురు వైపు కొరకొరా చూస్తూ అంది ప్రసన్న. ఇదేంటి బాణాలన్నీ నా వైపు తిరుగుతున్నాయి అనుకుంది దీప. సరే సరే, మన పిల్లలంతా మంచివారేలే, మనం చెప్పిన దాని గురించి ఆలోచిస్తారు కూతుర్ని ప్రణయ్ని చూస్తూ అంటూ. ఇక పడుకుంటారు, వదిలేయండి వాళ్ళని అన్నాడు చంద్రశేఖర్ నవ్వుతూ. మనం ఎంత చెప్తే ఏముందిలే బావగారు, వీళ్ళు బుర్రలకు ఎక్కించుకుంటారా అని నాకు అనుమానం అంది ప్రసన్న అందరి వైపు చూస్తూ. ఇంకా ఇక్కడే ఉంటే డేంజర్ అనుకున్న అమూల్య, ప్రణయ్, దీప మాకు నిద్ర వస్తుంది, పడుకుంటాము అంటూ తమ గదుల్లోకి గబగబా వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళిపోవడంతో మిగిలిన వాళ్ళందరూ మొహమొహాలు చూసుకున్నారు. అమూల్య పైకి వచ్చి రాత్రిలాగే కుర్చీలో కూర్చొని తన మీద కొడుకును పడుకోబెట్టుకుంది. భోజనాల దగ్గర అభి చేసిన చిలిపి పనులు ఒక పక్కన, మరోవైపు తండ్రి రఘు పెదనాన్న చెప్పిన మాటలు మరో పక్కన అమూల్య మనసులో అలజడి రేపుతున్నాయి. నాన్నగారు పెదనాన్నగారు చెప్పింది వాస్తవమే అయినా అది మామూలుగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి కానీ పెళ్లికి ముందే తనను అంత దారుణంగా పరాభవించిన తమకు వర్తిస్తుందా? ఆ సంఘటనను తాను ఇంకా మర్చిపోలేకపోతుందే. మర్చిపోవాలని తాను ఎంతగా ప్రయత్నిస్తుందో వీళ్ళకేం తెలుసు. అలా మర్చిపోవాలని ప్రయత్నం చేసినప్పుడల్లా రెట్టింపుగా ఆ గాయం తనని బాధ పెడుతుంది. అందరూ ఎప్పుడో జరిగిపోయింది, ఇన్నాళ్ళైనా ఏంటి అన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ తన గుండెల్లో ఇంకా ఆ గాయం పచ్చిగానే ఉంది. బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, బయట ఉండి మాట్లాడే వాళ్ళకి ఏం తెలుస్తుంది? పైకి గాయం మానిపోయినట్టుగా కనిపించవచ్చు, కానీ మచ్చ అలాగే మిగిలి ఉంది. ఆ మచ్చ తాలూకా జ్ఞాపకం తనని ఇంకా వెంటాడుతూనే ఉంది, బాధ పెడుతూనే ఉంది. ఇది వీళ్ళకి ఎలా అర్థమవుతుంది? తాను తన బాధను ఎలా చెప్పగలదు? అమూల్య కళ్ళలో నుంచి కన్నీళ్లు జలజల రాలుతున్నాయి. అమూల్యకు తన మీద తనకే కోపం వస్తుంది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏవో దురదృష్టకర సంఘటనలు జరిగే ఉంటాయి. మరి వాళ్ళందరూ వాటిని మర్చిపోయి తమ జీవితంలో ముందుకు వెళ్ళిపోతుంటే తానెందుకు ఇంకా అక్కడే ఆగిపోయింది? తన మనసులో ఈ బలహీనత ఏమిటి? ఎందుకు జరిగింది మర్చిపోలేకపోతుంది? ఎందుకు తను ఇంకా బాధపడుతూనే ఉంది? అందరినీ ఎందుకు బాధ పెడుతుంది? తన వల్ల అందరూ బాధపడడం ఆమె సున్నితమైన మనసు తట్టుకోలేకపోతుంది. అలా అని అభిని క్షమించి దరిచేరలేకపోతుంది. ఏం చేయాలో అర్థం కాక తన మనసు ఏమిటో తనకే తెలియక బాధపడసాగింది. ఆమె అలా బాధపడుతూ ఉండగానే డోర్ కొట్టిన శబ్దం వినిపించింది. అమూల్య ఉలిక్కి పడింది. ఇప్పుడు ఎవరా అని ఆశ్చర్యపోయింది. అంతలోనే బావ వచ్చినట్టున్నాడు పడుకోవడానికి అనుకుంటూ కమిన్ అంది. అభి లోపలికి వచ్చాడు. ఉదయం జరిగిన సంఘటనతో ఒకవేళ తాను డ్రెస్ మార్చుకుంటుంటే తాను డోరు కొట్టకుండా వచ్చేస్తే ఈసారి చంపేస్తుంది అని ముందు జాగ్రత్తగా డోర్ కొట్టి మరీ వచ్చాడు అభి. రాత్రిలాగే తనకు బెడ్ వదిలి చైర్లో పడుకోవడంతో ఆమె వైపు చూశాడు. ఆమె మొహం అదోలా ఉండటంతో ఏం జరిగిందబ్బా, ఎవరూ ఏమీ అనలేదు కదా, మరి ఎందుకు తాను బాధపడుతున్నట్టుగా ఉంది? ఒకవేళ ఉదయం జరిగింది గుర్తు వచ్చి బాధపడుతుందా? దీనికి జరిగిపోయినవి వదిలేయడం అలవాట్లేదు. పదే పదే గుర్తు తెచ్చుకొని తాను బాధపడుతూ ఎదుటి వారిని బాధ పెడుతుంది. కోపంగా నిట్టూరుస్తూ, అమి, వాడితో ఎందుకంత అవస్థ పడడం? నువ్వు పోయి బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటాలే అన్నాడు. పర్వాలేదు తుంచేస్తున్నట్టుగా అంది అమూల్య. చెప్తున్నాను కదా, రాత్రి కూడా నీకు నిద్ర లేదు. మళ్ళీ ఇప్పుడు ఇలా పడుకుంటే నడుము నొప్పిగా ఉండదు. పోయి పడుకో
ఈ ఒక్క పూటకి నేను కింద పడుకుంటాలే, రేపు అందరూ వెళ్ళిపోతారుగా, ఇక ఇబ్బంది ఉండదు అన్నాడు అభి. అమూల్య మాట్లాడలేదు. చెప్తుంటే నీకు కాదు, వెళ్ళి పడుకో కోపంగా అన్నాడు అభి. ఇప్పుడు నీ గోలేంటి, నువ్వు పోయి పడుకో. నేను ఇక్కడ పడుకుంటున్నాను కదా, పరమ చిరాగ్గా అంది అమూల్య. ఇలా చెప్తే నువ్వెందుకు వింటావే అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి చైర్లో పడుకున్న ఆమెను 2 చేతుల మీద ఎత్తుకున్నాడు. అమూల్య ఉలిక్కిపడి కొడుకును గట్టిగా పట్టుకుంది. ఏం చేస్తున్నావు నువ్వు? ఎర్రబడ్డ మొహంతో కోపంగా అంది. బెడ్ మీద పడుకోమంటే నకరాలు చేస్తున్నావు. బెడ్ మీద పడుకోవడానికి ఏం మాయరోగం వచ్చిందే నీకు? నేను చెప్తున్నాను కదా కోపంగా అంటూ ఆమెను తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు. నీకెందుకు, నేను ఎక్కడ పడుకుంటే? కోపంగా బుసలు కొడుతూ అంది అమూల్య. నాకే కావాలి కోపంగా అనబోయి నవ్వుతూ అన్నాడు అభి. నీకెందుకు అనే కదా అడుగుతున్నాను. అమూల్య లేవబోతుంటే ఆమె భుజాలు పట్టుకొని వెనక్కి పడుకోబెట్టి, లేచావంటే మర్యాదగా ఉండదు. నేనేమి నీకోసం పడుకోమనటం లేదు, నా కొడుకు చాలా ఇబ్బంది పడుతున్నాడు, అందుకని నా బెడ్ త్యాగం చేస్తున్నాను. నువ్వు ఎక్కువ ఊహించుకోకు కావాలనే అన్నాడు అభి నవ్వును దాచుకుంటూ. ఆమెకు కోపం వచ్చింది. నేనెందుకు ఎక్కువగా ఊహించుకుంటాను? అయినా నువ్వు త్యాగం చేయడం ఏంటి? ఇది నా బెడ్, నా రూమ్ అయితే ఉరిమి చూస్తూ అంది. మరెందుకు నా కోసం నువ్వు బెడ్ను వదిలి కుర్చీలో పడుకొని అవస్థ పడుతున్నావు? ఎంతైనా నేనంటే నీకు ప్రేమే అమి. నేనెక్కడ ఇబ్బంది పడతానో అని నా కోసం నువ్వు ఇబ్బంది పడుతున్నావు. దీన్ని బట్టే అర్థం కావటం లేదు నేనంటే నీకు ఎంత ప్రేమో అని కొంటెగా ఆమె వైపు చూస్తూ అన్నాడు అభి. నువ్వంటే నాకేమీ ప్రేమ లేదు, అది ఎప్పుడో చచ్చిపోయింది. ఇంటికొచ్చిన అతిథివి కదా అని బెడ్ ఇచ్చాను మర్యాదగా, అంతే. కదులుతున్న కొడుకును జో కొడుతూ కోపంగా అంది. నేను అతిథిని ఏంటి? నేను అతిథిని అయితే నీ గదిలో చోటిస్తావా? నేను నీ హృదయంలో ఉన్నాను కాబట్టే నీ గదిలో నాకు చోటిచ్చావు. పరాయివాడికి చోటిస్తావా? నా మీద నీకున్న ప్రేమ చచ్చిపోలేదు అమి, అది ఎప్పటికీ చచ్చిపోదు. నువ్వు కోపం అనే ముసుగు వేసి దాస్తున్నావు. నాకు తెలుసు ఆ విషయం. ఎన్నాళ్ళు అలా దాస్తావో నేను చూస్తాను గంభీరంగా అన్నాడు అభి. అది నీ భ్రమ. నాకు నీ మీద కోపం, ద్వేషం, అసహ్యం తప్ప ప్రేమ లేదు. ఆమె మాటలకు ఎంత కాదనుకున్నా అభి మనసు కలుక్కుమంది. బాధతో అతని మొహం వాడిపోయింది. వింటున్నావా? ప్రేమ లేదు. అసలు నువ్వు చేసిన పనికి అందరితో నేను మాటలు పడుతున్నాను. పొద్దున్న వాళ్ళు అంత నీచంగా మాట్లాడుతుంటే అమూల్య గొంతు పట్టేసినట్టు ఆగిపోయింది. అభికి కూడా వాళ్ళ మాటలు గుర్తొచ్చి కోపంతో మొహం, కళ్ళు ఎర్రబడ్డాయి. ఐఎమ్ సారీ అమి, నా వల్లే నువ్వు అన్ని మాటలు పడ్డావు. ఐఎమ్ వెరీ సారీ. నిన్ను నేను ఎంత బాధ పెట్టానో, నేను చేసిన పని వలన నలుగురు నిన్ను ఎంతగా తప్పుగా అనుకుంటున్నారో నాకు అర్థమైంది. అమూల్య చేతులను పట్టుకొని క్షమాపణగా అన్నాడు. మళ్ళీ చెప్తున్నాను ఆమె, ఆ రోజు నేను ఎందుకలా ప్రవర్తించానో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అంత ఆవేశం ఎందుకు పడ్డానో. ఒకటి మాత్రం నిజం అమి, నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావో అన్న భయంతో నాలో విచక్షణ జ్ఞానం నశించింది. నిన్ను బాధ పెడుతున్నాను అన్న ఆలోచన కూడా నాకు రాలేదు. నా మనసులో ఒకటే ఆలోచన, నువ్వు దూరం అయితే నేను బతకలేను, నువ్వు నాకు కావాలి, అంతే. ఇంతకు మించి నా మనసులో మరో ఆలోచన ఏమీ లేదు. ఆ భయమే, ఆ స్వార్థమే నన్ను అంతటి దుష్కార్యానికి పాల్పడేలా చేసింది. దానికి క్షమాపణ కోరడం తప్ప నేనేమీ చేయలేను. ఏం చేస్తే నువ్వు నన్ను క్షమిస్తావో చెప్పు. ఏం చేయడానికైనా నేను సిద్ధమే.
ఆమె చేతులను తన గుండెల మీద పెట్టుకుంటూ బాధగా అన్నాడు అభి. అమూల్య మాట్లాడలేదు. తన చేతులను వదిలించుకోబోయింది. అభి ఆమె చేతులను గట్టిగా పట్టుకుంటూ, ఈసారి నన్ను ప్రేమించమని బలవంతం చేయను అమి. ఎంతకాలమైనా సరే నీ కోసం వెయిట్ చేస్తాను. నీ మనసులో నాకు స్థానం దక్కేంత వరకు ఓపికగా ఎదురు చూస్తాను. నా ప్రేమతో నిన్ను మార్చుకుంటాను. నువ్వు నన్ను క్షమిస్తావన్న నమ్మకం నాకు ఉంది. నీకు గాయం చేసిన వాడిగా నీ గాయానికి మందు నేనే అవుతాను. అమూల్య అతని వైపు విప్పారిన నేత్రాలతో అలాగే చూస్తుండిపోయింది. కానీ ఉదయ్ నువ్వు అలా ఏడుస్తూ ఉండడం నాకు నచ్చలేదు అని కోపంగా అంటూ, వాళ్ళు అలా అంటుంటే మౌనంగా ఊరుకోవడం ఏంటి? 4 పీకక ఏ నీ నోరు పడిపోయిందా? వాడు నాకు నా మొగుడికి పుట్టాడని చెప్పలేవా? ఓహో, నా మీద ఇంట్లో వాళ్ళ మీద అయితే నోరు వేసుకొని పడిపోతావు. వాళ్ళను అనడానికి ధైర్యం చాలలేదా? వాళ్ళు మన పుట్టుకను అనుమానిస్తున్నారు. వింటున్నావా? మన కొడుకు పుట్టుకను అనుమానిస్తున్నారు. అభి మొహమే కాదు, అమూల్య మొహం కూడా ఎర్రగా అయింది ఈసారి. మన ఇద్దరి మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, మనం విడివిడిగా బతకొచ్చు, కానీ మన బిడ్డను అంటే మాత్రం సహించేది లేదు. ఈసారి ఎవరన్నా అలా అంటే నువ్వు మౌనంగా ఏడ్చుకుంటూ ఉన్నావంటే వాళ్ళను కాదు, ముందు నిన్ను ఉతుకుతాను ఆగ్రహంగా అన్నాడు అభి. అమూల్య బిత్తరపోయి అతని వైపు చూసింది. ఏంటా చూపు? మమ్మల్ని అందరినీ బెదిరిస్తావు. మరి వాళ్ళు అన్నన్ని మాటలు అంటుంటే మూగదయ్యంలాగా చూస్తావే? ఈడియట్స్, నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఫంక్షన్ కదా మనం పిలిచాము, అందరి ముందు గొడవ పడడం బాగోదని ఊరుకున్నాను. లేకపోతే నరికి పోగులు పెట్టేవాడినే మండిపడుతూ అన్నాడు అభి. అతని కోపానికి అమూల్యకి భయం వేసింది. భోజనాల దగ్గర అతను చేసిన పనులకు తానే బావను తిడదామంటే రివర్స్లో బావే నన్ను తిడుతున్నాడు. ఇప్పుడు ఏమన్నా ఉతికేటట్టు ఉన్నాడు భయంగా అనుకుంటూ మెల్లగా తన చేతులను విడిపించుకొని కళ్ళు మూసుకుంది. నిద్ర వస్తుందా? అలసిపోయినట్టున్నావు, పడుకో. తన కోపాన్ని అదుపు చేసుకుంటూ వాళ్ళిద్దరికీ బ్లాంకెట్ కట్టి అమూల్య నుదుటిన ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు. అతని చొరవకి అమూల్యకి కోపం వస్తున్నా ఇప్పుడు ఏదన్నా అంటే మరింత రెచ్చిపోతాడు. అసలే కోపంగా ఉన్నాడు. వాళ్ళ మాటలు అనవసరంగా గుర్తు చేశానేమో అనుకుంటూ నిద్ర రాకపోయినా కళ్ళు గట్టిగా బిగించింది. అవి కొడుకు కూడా సున్నితంగా ముద్దు పెట్టి బెడ్షీటు దిండు వేసుకొని కింద పడుకున్నాడు. కొనసాగుతుంది. అభి ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు. కానీ అమూల్య కళ్ళకు మాత్రం నిద్ర దూరమైంది. ఆమె మనసులో మొదలైన ఆలోచనల తుఫాను వారి జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతుంది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్రీవియస్ పార్ట్లను కూడా చూడండి. మీకు స్టోరీ మరింతగా అర్థమవుతుంది. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.